దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఈరోజు రాజోమంగి ప్రాంతం సువార్తకు వెళ్ళడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. సువార్తకు వెళ్ళడానికి ఆ ప్రియులు ఘాటి మీద నుండి వచ్చిన సహోదరులు బియ్యాన్ని అలాగే బట్టలను ప్యాక్ చేస్తున్నారు. సువార్త విషయంలో దేవుడు కార్యం చేసేటట్లు అందరూ ప్రార్థించాలని మనం కనుక మనం సువార్తకి వెళ్ళేటప్పుడు సువార్త అంటే దేవుడు మనం చేసి చెప్పడమే. ఇప్పుడు ఆ విషయంలో సూర్యబాబు గారు కూడా చెప్పచ్చు, మన అందరం కూడా అంటే పలానా వాళ్ళు చెప్పాలని కాదు, దేవుడు మనం వాడుకునేటప్పుడు అలాగే వాడబడడం చాలా సంతోషం. కనుక మనం ఆ కార్యక్రమంలో మనం దేవుని యొక్క మహాకృపను బట్టి రాజోమంగి మండలం సువార్తకు వెళ్ళడానికి దైవజనులుగా మరియు సువార్తికులుగా 2 వెహికల్స్ పట్టుకొని దాదాపు 15-20 మంది వెళ్ళడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. సువార్త విషయంలో సువార్త ప్రకటించువాడు పాదములు సుందరమని బైబిల్లో రాయబడింది కనుక ఇటు సువార్త కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి. అంత మాత్రమే కాకుండా సువార్త కొరకు మీ వంతుగా మీరు కూడా ఎంతో కొంత ఆర్థికమైన సహాయం కూడా చేయవలసిన వారై ఉంటూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనుషులే దారి తప్పుకోరు, మేకడేం తప్పుకుంటాండి. దేవుడి నామంలో నా ప్రియమైన స్నేహితులు, మిత్రులు, అలాగే క్రైస్తవ భక్తులందరికీ ప్రభువైన యేసునామలో నా వందనాలు తెలియపరుస్తూ, మా మన్య ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజోమంగి ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. అనేక మంది పట్టణాల్లోనూ ఆయా ప్రాంతాల్లో సువార్త చేసేవారు ఎందరో కనబడుతుంటారు. రండి, అవకాశం ఉంటే మాతో పాటు చేయి కలపండి, మాతో పాటు సువార్తలో పాలు పొందండి. దేవుని యొక్క మహిమా కార్యాలు మీరు చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ రోడ్లలో ఉంటున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి దేవుడు కరుణించాలి, ప్రభు కాపాడాలి. అనుకోని కారణం చేత ఈ ప్రాంతాల్లో వెహికల్కి కానీ బళ్ళుకి కానీ ఏదైనా కానీ మరలా మన గమ్యానికి చేరే అవకాశం ఉండదు. ఇటు ప్రాంతాల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మమ్మల్ని అందరినీ ప్రభా బలవంతులుగా వాడుకుందరు గాక, శక్తివంతులుగా వాడుకుందరు గాక. అయ్యా, మేము నిలబడే స్థలము నీ స్థలముగా మార్చబడును గాక. నీ యొక్క నైనా రాబోయే కాలములు ఈ యొక్క స్థలాలు, ఈ ప్రాంతాలు అంతా కూడా నీ నామములు మార్చబడును గాక. భరించండి, నెరవేర్చండి. నాయన యొక్క ప్రార్థనకు ప్రతిఫలం, విజయం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మహారాజుకే జై. బోలో యేసుక్రీస్తు మహారాజుకే జై. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిసిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిసిపోకయా. నీవు తప్పనకి లోకంలో ఎవరు నా కనులు తెరువవా,
నయ్య నా కనులు తెరువవా, మగవాడినయ్య నా స్వరము నీయవా, గుడివాడినయ్య నా కనులు తెరువవా, మగవాడి నన్ను దాటిపోకయా, నజరేయువాడ నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, చలితో నన్ను చీరదీసిన ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిసిపోకయా. క్రీస్తు మహారాజుకే బిస్కెట్లు ప్రతిసారి వచ్చా. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, దేవుడు దేవుడు యేసయ్య దేవుడు, దేవుడు దేవుడు యేసయ్య దేవుడు, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి నమ్మాలి క్రీస్తు మహారాజుకే. మీ పాపం పోవాలంటే, మీకు శాంతి కలగాలంటే, మీ పిల్ల పాపలు సుఖ శాంతితో వర్ధిల్లాలి అంటే, నిత్య నరకము తప్పించుకొని పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తు మహారాజుకే ప్రియులరా. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ఈ మధ్యాహ్న సమయంలో రాజమంగి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పాటలు పాడుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సంతోషంగా సుఖంగా ఉండాలంటే మీరు నేను ఏం చెయ్యాలో అనే విషయం తెలియపరచడానికి 2024 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు అనే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి, మానవుడిగా ఈ భూమి మీద పుట్టి, మానవుడు అనుభవించే ప్రతి బాధ ప్రతి కష్టమును అనుభవించి, ఇబ్బందితో ఉన్నవాడిని ఇరుగుతో ఉన్నవాడిని సంరక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి అందరినీ కూడా తన కృపగా, దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో ఈ మాటలు వింటున్నా ప్రియ బిడ్డలారా, మీరు నేను మనమందరము సుఖశాంతులతో ఉండాలంటే యేసు చెంతగా రండి, యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క కృపను బట్టి మేము దేవుని సేవకులు తమ సోదరు ఆ ప్రాంతం నుంచి వచ్చాం. ఆ సువార్త చేసేటప్పుడు మాకున్న చిన్న యొక్క దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిసిపోకయా, నీవు తపన్నకి లోకంలో ఎవరు నారయ్యా, నీవు తపనలు ఎవరికి సోటి లేదయ్యా, నీవు తపన్నకి లోకంలో ఎవరు నారయ్యా, నీవు తపనలు ఎవరికి సోటి లేదయ్యా. దావీదు కుమారుడా జై బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై. చెప్పండి, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి,
యేసయ్యను నమ్మాలి. దేవుడు యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, నమ్మాలి యేసయ్యను నమ్మాలి. యేసుక్రీస్తు మహారాజుకే జై. అమ్మా మీ పాపం నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిసిపోకయా, నజరేతు వాడ నన్ను విడిసిపోకయా. హల్లెలూయా. కలగాలి అంటే నీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే యేసుక్రీస్తు మహారాజుకే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరికీ ఒక సంతోషకరమైన శుభవర్తమానం తెలియపరచడానికి మేము మీ మధ్యకు వచ్చాం. మన మధ్యలో ఇప్పుడు దైవజనుడు మనోజ్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రభు కొరకు 2 మాటలు వారు తెలియపరుస్తారు. దేవుని నామమునకు స్తోత్రం అండి. మరి ఈరోజు ఈ రాజవమంగ మండలం కొత్త విధాన గ్రామంలోనికి మరి మేము యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చామండి. మరి 2024 సంవత్సరాల క్రితం మరి నీ పాపం కొరకు మా పాపం కొరకు మరి సిలువలో బలియాగం అయ్యి మరి దేవుడు నిన్ను నన్ను రక్షించాడండి. సర్వ పాప పరిహారం రక్త పురోక్షణ మావశ్యకం తద్రత్నం పరమాత్మనైన పుణ్యదాన బలియాగం అంటే సర్వ పాపాలను పరిహరించడానికి రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్త ప్రోక్షణ ఎవరిదై ఉండాలండి? పరమాత్ముడిదై ఉండాలి. తద్రత్మ పరమాత్మనైన పుణ్యదాన బలియాగం అంటే ఆ రక్తం ఎలా చిందించబడాలంటే ఒక పుణ్యాత్ముడు బలియాగం అవటం వల్ల మన రక్తం చిందించబడాలి. మరి ఈ రోజు మరి మీరు ఏమైనా బదల్లో ఉన్న మనశ్శాంతి కావాలి. ఈ రోజు నీ జీవితం మా జీవితాలు మారినట్టు కూడా మీ జీవితాలు మారతాయండి. ఈ రోజు ఖచ్చితంగా మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో చూసుంటారు. మరి ఒకసారి దేవుడు నిజమైన దేవుడు అంగీకరించి మరి మీరు ఒకసారి ఇటువైపు తిరిగితే గనక మరి దేవుడు ఖచ్చితంగా మరి మీకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడి నామములో దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు మహారాజుకే. అమ్మా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా ప్రభు కొరకు తెలుసుకోవాలంటే ఈ గ్రామంలో మీ మందిరాలు ఉండగలిగితే ఆయా స్థలాలకు వెళ్ళండి. యేసు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ పాటలు కూడా జస్ట్ మీరు వచ్చాడమ్మా అంతాలేన చూసాని మా ఊరు వచ్చా మా ఊరు వచ్చాడమ్మా మా ఇంటికి వచ్చాడమ్మా నన్ను చేసి సబరస వచ్చాడమ్మా దేవుడు అయ్యా యేసయ్య మనుడు లోకాన నిజ దేవుడు వదిలేయాలి పేదలే మనియాలి వదిలేయాలి పేదలే మనియాలి యేసయ్య మన దేవుడు మన మధ్యలో ఉన్న దైవజనులు సియోను పాస్టర్ గారు వచ్చి 2 మాటలు తెలియపరచాలని మనం చేస్తున్నాం. క్రీస్తు మహారాజుకే సంతోష కోడిని పట్టుకుంటాం ఎట్లా అలా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన రాజు మంగి పుర ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ గ్రామానికి గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో మీరందరూ మీ కుటుంబాలు నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ లోకములో అనేక మంది ప్రజలను మనం ప్రేమిస్తున్నాం, అనేక వస్తువులు మనం ప్రేమిస్తున్నాం, అనేకమైన వస్తువులు ప్రేమించుకొని బ్రతుకుతున్నాం. కానీ నిజంగా
మనకి తయారు చేసిన దేవుడు ఎవరు, మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడు ఎవరు, మనం ఎక్కడి నుండి వచ్చామన్నది ఏ యొక్క మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఎవడు బ్రతుకుతాడు బిజీగా బ్రతుకుతున్నాడు తప్ప దేవుని ప్రేమించే బిడ్డలై ఉన్నాం, దేవుని ప్రేమించే ప్రజలై ఉన్నాం, దేవుని ప్రేమను పొందుకునే బిడ్డలై ఉన్నాం. ఓ గ్రామ ప్రజలారా, ఈ కొత్త వీధి ప్రజలారా, నాయకులారా, బిడ్డలారా, యవనస్తులారా, వృద్ధులారా, ఉద్యోగస్తులారా, ఈ గ్రామ పెద్దలారా, గ్రామ చిన్నలారా, మేము చెప్పడానికి దేని కొరకు వచ్చామంటే దేవుని యేసు ప్రభు సత్య సువార్త అందించడానికి ఇక్కడికి వచ్చాము కనుక ఈ మాటలు మీరు విని మీరు గ్రహించి దేవాది దేవుని కోసం తెలుసుకోవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. బోలో యేసు క్రీస్తు మహారాజ్. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. యేసయ్య దేవుడు, బోలో యేసు క్రీస్తు మహారాజుకే, బోలో యేసు క్రీస్తు మహారాజుకే. శాంతులతో వర్తిల్లాలి అంటే ఆ ప్రియులారా ప్రభువుని నమ్మండి. అప్పుడు ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఏలోక సంతోషం మాత్రమే కాకుండా మనల్ని అందరినీ తనతో పాటు తన రాజ్యానికి వారసులుగా చేస్తుంటాడు. అటు కృప ఈ గ్రామానికి తోడయుండునుగాక. ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి ఇచ్చిన గానీ దీనికి ఇంకొక ఎంత అంత కలిపి ఆవిడకి ఇచ్చేయండి. ఇంకోటి ఇవ్వండి. ఇంకోటి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజోమంగి మండలం మనమందరము కూడా సువార్త చేయడానికి ప్రాంతానికి వచ్చాం. దేవుడు మనలను మన కుటుంబాలను ఈ రోజు సువార్త చేయడం వలన మన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరు చేతులు పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసేటప్పటికి బియ్యం ఇవ్వాలని అమ్మా, దేవుడు నమ్ముకో అమ్మా. మేము యేసు ప్రభు కొరకు చెప్పడానికి వచ్చామమ్మా. పంపు చోడవారి నుంచి దేవుని ప్రేమిస్తున్నాం. తీసుకుని మీ ఊర్లో సర్చ్ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళండి. రండి రాండి యేసును
యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిరి వేయున్నాడు. యేసుని కొరకై తనకు ప్రాణమునిచ్చెనుగా. సిలువయు ముక్తిని రక్తమును బలియాయెనుయ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేండి, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి మనుచున్నాడు. యేసుని పిలుపు వినియు నింకా ఘోషింపరేలా. అవనిలో ఒక చోట పాలైన, అవనిలో ఒక చోట పాలైన ఆపద శాంతి ఆత్మకు నిలల, ఆపద శాంతి ఆత్మకు కరవో మరణముల చూసి కలుగదు మరు మనసు. ప్రవసనములు సంపూర్ణములాయెన, ప్రవసనములు సంపూర్ణములాయెన. యూదులు తిరిగి వాచియున్నారు, యూదులు తిరిగి వాచియున్నారు. రండి చేస్తున్నాడు, పుణ్యాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, నోములు వ్రతాలు జపాలు చేసి తీర్థయాత్రలు కూడా వెళ్తున్నారు. ఆ సంతోషం పొందడానికి మనిషి చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడు సంతోషాన్ని పొందలేకపోతున్నాడు. అందుకని మానవుడు సంతోషం పొందలేని కారణం చేత ఆ సంతోషాన్ని ఇవ్వడానికే 2024 సంవత్సరాల పూర్వం ఆమె నిత్యము నేనెడలు ఆస్వాదింతును నీ మాటలను పొందును. సుగుణాల సంపన్నుడు తీరుములో మార్చబడిన అంతరంగము. ఇది రక్షణమంద భాగ్యము. మార్చబడిన అంతరంగము. మాటలను తరంగము.
గ్రామము రక్షింపబడును గాక. గ్రామములో ఒక మందిరం నిర్మించబడును గాక. ప్రతి సాతాను చీకటి దయ్యపు శక్తులు కాలిపోవును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మాలి 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 నమ్మాలి. దేవుడు 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 దేవుడు. పోవాలంటే, మీకు శాంతి కలగాలి అంటే, మీ పిల్ల పాపలు సంతోషంగా ఉండాలంటే, దేవుని కృపను బట్టి మీ జీవితాలు బాగుపడాలంటే, యేసుక్రీస్తు మహారాజుకే. శ్వాసము లేకుండా రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, తీసుకోపోతే వచ్చేయండి. రాకడ సమయంలో యేసు నామములో కాలిపోవునుగాక. ఇదిగో ప్రభు, ఈ సమయంలో 11 నెలల నుండి సువార్త చేశాం. ఎక్కడ ఆటంకం రాలేదు. యేసు నామములో ఎరుకో కోటగాలు కూలిపోయినట్లు అయ్యా ప్రతి సాతాను బండగాలు కూలిపోవునుగాక. నీకే వందనాలు. ఉగ్రత దినమున ఈ గ్రామము రక్షింపబడునుగాక. నీకు వందనాలు తెలియపరిచే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము లేకుండా, కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము లేకుండా, యేసును చేరుకునే విశ్వాసము లేకుండా. యేసయ్యా రాకడ సమయంలో ఎదిరేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయంలో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. యేసును చేరుకునే విశ్వాసము. యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. చెప్పాలా? బోలో యేసుక్రీస్తు మహారాజుకే. నమ్మాలి. ఇది ఒకటి చెప్తే చాలు సువార్త. నమ్మాలి నమ్మాలి దేవుడు 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 దేవుడు. నమ్మాలి నమ్మాలి దేవుడు దేవుడు. యేసుక్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపము పోవాలంటే, శాంతి కలగాలి అంటే, మీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, మీ పాడి పంటలు ఫలించాలంటే, యేసుక్రీస్తు మహారాజుకే. ఈ గ్రామ ప్రజలకు, పెద్దలైనటువంటి వారికి యేసుక్రీస్తు నామమున మీకందరికీ ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మేము సుదూర ప్రాంతం నుంచి యేసు ప్రభు గారి నుంచి తెలియచేయటానికి వచ్చాం. మానవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడో అని తెలియచేయడానికి మేము వచ్చాం. అయితే ఈ లోకరీత్యగా చూసినప్పుడు ఈ గ్రామాన్ని రావాలంటే మనకు ఒక మార్గం కావాలి. ఈ మార్గం ద్వారా మేము మనుషులుగా పంపించాడు. మరలా వచ్చినటువంటి దారిని మళ్ళా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి మనము ఈ లోకాన్ని కాలం చేసినప్పుడు వెళ్ళవలసిన వాళ్ళని. అయితే మనమందరము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు.
మమ్మల్ని దేవుడు తీసుకుని ఎప్పుడు వెళ్ళిపోతాడో అని వృద్ధాపంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుడు తీసుకెళ్లి మార్గాలు, ఆ బస్సు రావడానికి మార్గము, ఆటోలు రావడానికి మార్గాలు ఉంటాయి. అలాగే విమాన మార్గాలు, అలాగే ఓడ మార్గాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఆయా మార్గం మనమందరం మనుషుడు పాపం నుంచి విడిపించడం కోసమే ఆయన ఈ లోకానికి ఏకైక కుమారుడు పాపం లేనటువంటి ప్రభువారి భూలోకానికి వచ్చాడు. ఆయన గురించి చెప్పడానికి మేము మీ గ్రామాలు వచ్చామండి. ఆయనే నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం గురించి తెలియజేయడానికి వచ్చాము. మీరందరూ యేసు మార్గం తెలుసుకోనండి, పరలోకాన్ని స్వాతంత్రించుకోండి. నమ్మిన వానికి రక్షణ అన్నాడు. ఆయన గురించి తెలుసుకుంటే మీకు మేము మోక్షము, ఆ మోక్షంలో చేరాలని మీకు ఈ సువార్త అందించడానికి వచ్చామండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. क्रिस्त महाराज के चमन बोलो యేసు క్రీస్తు महाराज के అమ్మా మీ పాపము పోవాలంటే, మీకు శాంతి కలగాలి అంటే, మీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, మీ పాడి పంటలు బాగుగా పండాలి అంటే, చివరికి మీరు నిత్య నరకములో నుండి పరలోకానికి చేర్చబడాలంటే ప్రేమతో మీకు సహాయం చేస్తున్నామమ్మా. మీరు ఒకవేళ అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ విడిచిపెట్టిన భగవంతుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాలి. మీ ప్రక్కనే మంచి ముందు వెళ్ళాలి అంటే, మీ కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, మీరు చేసే పనులన్నిటిలో సంతోషం పొందాలి అంటే, మీ పాడి పంటలు బాగుగా పండాలంటే, యేసు క్రీస్తు మహారాజుకే. ఈ సమయంలో సింగన్ గారు ఒక పాట పాడిన తర్వాత కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం. యేసు నామం గొప్ప నామం అనే పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. అని మనం అనుకుంటున్నాం. పాపం చేయలేని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని నేను తెలియపరుస్తున్నాను. ఆశతో మా సద్గమయ్యా, తమతో మా జ్యోతిర్గమయ్యా, మృత్యున్మా అమృతాంగమయ్యా, ఓం శాంతి 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 అని వేదాలు చెబుతున్నాయి. అంటే నేను అసత్యంలో ఉన్నానయ్యా, సత్యంలోకి నడిపించండి. నేను పాపంలో ఉన్నానయ్యా, పుణ్యంలోకి నడిపించండి. నేను మరణంలో ఉన్నాను. ఎవరికి తెలియకుండా చేసే పాపానికి కూడా జీతం ఉంది. ఆ జీతమే మరణము. మరి ఆ నిత్య మరణము నుండి మనందరినీ రక్షించడానికి 2024 సంవత్సరాల పూర్వం యేసు ప్రభు అనే దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. అండ్
దుష్టులను శిక్షించడానికి రాలేదు, దుష్టులను క్షమించడానికి, పాపులను శిక్షించడానికి రాలేదు, పాపులను క్షమించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఈరోజు మానవులందరూ కూడా తిరిగి బ్రతికించారు. యేసు పరలోకానికి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? నేనుండే స్థలంలో మీరందరూ ఉండేటట్లు మరలా వచ్చి నేను మిమ్మల్ని పుణ్యలోకానికి, అంటే స్వర్గంలోకి, పరలోకానికి తీసుకువెళ్తాను. మరి ఆ పరలోకానికి ప్రభు మనం తీసుకువెళ్ళాలంటే ఆయన వచ్చే వరకు కూడా పాపము లేని వారిగా మనల్ని మనం కాపాడుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉంటున్నా, ఏ ప్రాంతం వారైనా ప్రభు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ అమూల్యమైన ప్రేమను బట్టి ప్రభువా, ఈ నిమ్మలగడ్డ గ్రామానికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామంలో అనేక బిడ్డలను రక్షించమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పటి వరకు మీ దైవజనులను ఆయన మాట్లాడినారు. ఎవరైతే వినిచున్నారో వారిలో గ్రహింపు దయచేయండి, వారిని రక్షించండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనలై ఉన్నారో కాల్చబడిన గాక. ఈ గ్రామానికి రక్షణ దయచేయండి. ఈ గ్రామాన్ని ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాజవమంగి మండలం కొత్త వీధి అనే గ్రామానికి అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అల్లూరి సీతారామరాజు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి సేవకులం అందరం కలిసి సువార్తకు రావడం జరిగింది. ప్రభు యొక్క కృపను బట్టి మరి ప్రాంతంలో సువార్త లేదు. మన మధ్యలో మరి సిఎన్ అయ్య గారు కూడా ఉన్నారు. చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా మరి సేవలో మరి సువార్తలో పాల్గొనడానికి ఆసక్తి కలిగి మరి ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం కోసం ప్రార్థన చేయండి. కొత్త వీధి, రాజవమంగి మండలం. ప్రైజ్ ది లార్డ్. అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. బోలో యేసు క్రీస్తు మహారాజుకే. మీకు శాంతి కలగాలంటే, మీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్తిల్లాలంటే బోలో యేసు క్రీస్తు మహారాజుకే. పర్లేదు. మన అందరినీ ఇలాగ సమకూర్చాడు కదండి దేవుడు. మరి ప్రాంతంలో కదండి, మరి ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి ఘనపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. కదండి, మేమందరము మరి ఇక్కడికి రావడానికి గల కారణము యేసుక్రీస్తు ప్రభుని కదండి సొంత రక్షకుడుగా కదండి మరి మా జీవితాల్లో మేము కదండి మరి మేము నమ్మి ఉన్నాం, మేము విశ్వసించి ఉన్నాం. అలాగే మరి ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, ఆయన పాపాన్ని క్షమించే దేవుడని, ఆయన మన కోసం రక్తాన్ని తెలుస్తూ ఈ గ్రామము ఆ 11 రాష్ట్ర యొక్క ప్రాంతంలో స్వార్థ మాటలు ఇంతవరకు రక్షణ గురించి ప్రకటించినటువంటి గ్రామంలో ఉద్యోగస్తులకు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ప్రత్యేకంగా దేవుని పేట వందనాలు. మేమందరము దేవుని యొక్క మాటలు సువార్త అందించడానికి మేము మధ్యకు వచ్చాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, కొండలు తొలగిపోయినా, కొండలు గద్దెలు నా కృపానికి తొలగిపోదని